కాసేపు అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఒక సరదా హాస్య కథ విందాము. ఈ కథ పేరు మంగళవాయిద్యాలు. రచించిన వారు పినిశెట్టి శ్రీనివాసరావు గారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఫోన్ మ్రోగుతుంది. హలో సార్, నేను గుడివాడ నుంచి గురునాథాన్ని. మీరు శర్మగారేనా? ఈ వారం రమ్య వీక్లీలో మీ కథ చుక్కల్లో సూర్యుడు చాలా బాగుంది. సూపర్. చుక్కల్లో సూర్యుడా చంద్రుడా అని అడిగాను. ఉండండి సార్ చెప్తాను అని ఓ 6 నిమిషం తర్వాత చంద్రుడంట సార్ అన్నాడు. అంటా ఏమిటి? మీరు కథ చదవలేదా? మరి బాగుందని సూపరు అన్నారు అడిగాను నేను. అంటే సార్, కథలు మా ఆవిడ చదువుతుంది సార్. తను చెప్పింది నేను మీకు చెప్పాను. నేను పెద్దగా చదువుకోలేదు. నాది పాన్ షాపు. వారపత్రికలు కూడా అమ్ముతాము అన్నాడు గురునాథం. సరే థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేయబోతుంటే, సార్ ఒక్క నిమిషం, నా మిసెస్ మీతో మాట్లాడుతుందంట. తను 10 పాస్ అయిందిలేండి. మీలానే పత్రికలకు రాస్తుంది. మా ఫ్యామిలీ మొత్తం తనొక్కటే సార్ పత్రికలకు రాసేది. మీరు తనని పొగడండి సార్ అన్నాడు. ఏంటి పొగడేదా? వీడికేమైనా పిచ్చా? పొద్దున్నే ఇలాంటి కేసు తగిలిందేమిటి అనుకుంటుండగానే, సారు నేను వెంకటలక్ష్మిని. మీ కథ చాలా బాగుంది. కథలో చివరి వాక్యం భార్యాభర్తలు ప్రేమికుల్లా ఉండాలి అని చాలా గొప్పగా చెప్పారు. నేను మీ ఫ్యాన్ అయిపోయాను సార్ అంది. ఈవిడ కథ మొత్తం చదివి ఉండదు, ఆఖరి వాక్యం చదివి ఉంటుంది అనుకుంటూ, మీరు కూడా రాస్తారట కదా, ఏ పత్రికలకు? కథలా కవితలా అని అడిగాను. అంటే సార్, ఉత్తరాలు జోక్స్ రాస్తాను. ఇప్పటికీ అన్ని పత్రికలకు కలిపి 1000కి పైగానే రాశాను. మొన్న సంక్రాంతికి మా వాళ్ళు నాకు సన్మానం కూడా చేశారు. మీరు సహాయం చేస్తే కథలు కూడా రాస్తాను అంది. అబ్బే, నాకు వీలు కాదమ్మా అన్నాను. చూడండి సార్, ఎంకరేజ్ చేయండి సార్. ఈ వారం పత్రికలో మీ కథ బాగుందని రమ్య పత్రికకు ఉత్తరం రాస్తాను అంది. సారీ, నాకు వీలు కాదు అని కాల్ కట్ చేశాను. మళ్ళీ రింగ్ అయింది, ఎత్తలేదు. స్నానం చేసొచ్చి టిఫిన్ చేద్దామనుకుంటే మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. వెంకటలక్ష్మి ఏమోనని చూశాను. కాదు, వేరే నెంబర్. శర్మగారేనా? ఆడగొంతు. అవును, ఎవరు అని అడిగాను. నా పేరు మందారం, మాది పెద్దాపురం. రమ్యలో మీ కథ పక్కలో చంద్రుడు సూపర్, చాలా రొమాంటిక్గా ఉంది. మనదే ఊరు? మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది అంది. ఈ కేసేదో తేడాగా ఉందనిపించింది. పక్కలో చంద్రుడు కాదమ్మా, చుక్కల్లో చంద్రుడు. అవునా? సరే, కథ చదివి బాగుంది అన్నందుకు ధన్యవాదాలు. నాకు సందేహం, ఇంత పొద్దున్నే కథ చదివి బాగుందని చెప్పేశావంటే నీకు ఇంటి పని వంట పని ఉంటుందా అని అడిగాను. అవన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు. ఆయన నాకు బావేలేండి. నేను చాలా అందంగా ఉంటానని, పని చేస్తే నా అందం తరిగిపోతుందని నన్ను ఏ పని చేయనివ్వరు అంది. కనీసం కాపురమైనా చేయనిస్తారా? లేక షోకేస్లో బొమ్మలాగా నిన్ను కూర్చోబెట్టి దూరం నుంచి చూస్తూ ఉంటారా అని అడిగాను. పోండి సార్, చిలిపి అని ఆయన చేసి పెట్టింది తిని పుస్తకాలు చదువుతూ ఫోన్లు చేసుకోవడమే నా పని. 10 వంట పూర్తి చేసి ఆయన పనిచేసే మీ సేవా సెంటర్కి వెళ్ళిపోతారు అంది. అంతే, ముందు నీ సేవ, తర్వాత మీ సేవ, అంతేనా అన్నాను. భలే చెప్పారు అని. ఇదిగోండి, మా వారితో మాట్లాడండి. మీరు జెంట్ కదా సార్, నేను జెంట్స్తో మాట్లాడతాం మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు. చెప్పాను కదా సార్, నేను చాలా అందంగా ఉంటానని. మా వారిని పొగడండి, ఖుషి అయిపోతారు అంది. ఈ పొగడ్తల గోలేమిటో, ప్రతి ఒక్కరు వాళ్ళని పొగడండి వీళ్ళని పొగడండి అంటారేమిటి? ఈరోజు అన్నీ ఇలాంటి కేసులే వస్తున్నాయి అనుకుంటుంది. కానీ మందారం మొగుడు లైన్లోకి వచ్చేశాడు. సార్, మీ వయసు ఎంత అని అడిగాడు. డైరెక్ట్గా ఇదేం ప్రశ్న? వీడు మాడాలా తేడాగా కనిపిస్తున్నాడనుకుంటూ, నా వయసు 80, గుండె ఆపరేషన్ అయింది, పక్షవాతం వచ్చింది, ఓ కిడ్నీ చెడింది, సరిగ్గా కనబడదు, వినికిడి కూడా తగ్గింది. నువ్వు వంట బాగా చేస్తావు. నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే మీ ఆవిడ సేవలో తరించాలని ఆశీర్వదిస్తూ ఉంటాను నాయనా అన్నాను ముసలాడ్లా గొంతు మార్చి. స్టవ్ మీద కూర మాడిపోతుంది అంటూ అతని వెళ్ళిపోయాక మందారం లైన్లోకి వచ్చింది. సార్, నా మీద మంచి రొమాంటిక్ కథ ఒకటి రాయకూడదు? చెప్పానుగా నేను అందంగా ఉంటానని.
మీ వాట్సాప్కి నా ఫోటోలు పంపిస్తాను అంది. సారీ, నాకు వాట్సాప్ సౌకర్యం లేదు అని ఫోన్ ఆఫ్ చేశాను. మరోపక్క నా ఆఫీస్కి టైం అయిపోతుంది. టిఫిన్ పట్రావోయ్ త్వరగా అన్నాను శ్రీమతితో. తినండి అంటూ వేడి ఉప్మా ప్లేట్లో పెట్టి తెచ్చింది. ఇంత వేడిగానా, ఎలా తినను? ఫ్యాన్ వేయొచ్చుగా అన్నాను. సారీ, ఫ్యాన్ తిరగదు, కరెంటు పోయింది అంది కోపంగా. స్పూనుతో వేడి ఉప్మా నోట్లో పెట్టుకున్నాను. సుర్రుమని నోరు కాలింది. అబ్బా, చంపేశావు కదే రాక్షసి అన్నాను. అవునవును, చక్కగా చేసి పెడుతుంటే అలానే ఉంటుంది. గంటల కొద్దీ ఆడ ఫ్యాన్స్తో మాట్లాడుతుంటే బాగుంటుంది కదా మీకు. ఇంతోటి కథలకు ఫ్యాన్స్, పొద్దున్నే ఫోన్లు, తినండి తినండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఉప్మానే కాదు, శ్రీమతి కూడా వేడి మీద ఉందనిపించింది. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని చచ్చి చెడి ఆఫీస్కి ఆలస్యంగా చేరాను. అటెండెన్స్ రిజిస్టర్లో నా పేరు ఎదురుగా లేట్ వచ్చావోయ్ అని అర్థం వచ్చేట్లు ఇంగ్లీష్ అక్షరం ఎల్ అని రాసుంది. నా సీట్లోకి వెళ్ళి కూర్చున్నానో లేదో ఫోన్ మోగింది. హలో అన్నాను. శర్మేనా? నా పేరు కృష్ణమూర్తి, 19 నాట్ అవుట్, ఊరు ఏర్లూరు. రమ్యలో చుక్కల్లో చంద్రుడు కథ దివ్యంగా ఉంది. నువ్వు మంచి సరసుడివే. నీ వయసులో నేను అంతే. ఆర్టిస్ట్ కూడా నీ కథకు తగ్గ బొమ్మే వేశాడు. కథ నాకు తెగ నచ్చేసింది. నువ్విలాగే వారం మంగళవారం వచ్చేలా మరిన్ని కథలు రాస్తూ పో. అవి చదువుతుంటే నా ఆయుష్ పెరుగుతుంది. సెంచరీ కుట్టేస్తా అన్నాడు పెద్దాయన. నేను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న తరుణంలో ఎదురుగా మా బాస్. నా ఆనందం ఆవిరైపోయింది. లేట్ కమింగ్, ఫోన్ టాకింగ్, పనెప్పుడు? మళ్ళీ ఇలా చూశాను, సస్పెండ్ అయిపోతావు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు బాసాసురుడు. బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయాను. ఏంటి సార్, ఈ వారం పత్రికలో మీ కథ పడిందా అడిగాడు అటెండర్ రాము. వీడికి తెలిసిపోయిందా అనుకొని సమాధానం చెప్పకుండా ఫైల్ తెరిచాను. మళ్ళీ వచ్చింది మంగళవారం. ఈ మధ్య ఎందుకో మంగళవారం అంటే భయం పట్టుకుంది. ఒక పక్క కథ బాగుందంటూ పాఠకులు అభినందనలకు ఆనందం కలుగుతున్నా కొందరి విచిత్ర ప్రవర్తన ఆందోళనకు గురిచేస్తుంది. ఎవరెలా వాయిస్తారోనని భయం వెంటాడుతుంది. వెంకటలక్ష్మి ఫోన్ చేసింది. వామ్మో, మళ్ళీ ఏమైనా? సార్, మీ కథ బాగుందని నేను రాసిన ఉత్తరం రమ్య వీక్లీలో వచ్చింది, చూసారా అంది. పాన్ షాప్ అతను. సార్, వ్యాపారం డల్లుగా ఉంది, ఓ 10,000 చదువుతారా అని. మందారం ఫోన్ చేసి పెద్దాపురంలో అనాథాశ్రమం నడుపుతుందంట, వీలైతే నన్ను చెయ్యి వేయమంది. ఇక 19 నాట్ అవుట్ ఆయనైతే ఫోన్ చేసి ఈ వారం నీ కథ కోసం చూశానోయ్ శర్మ, రాలేదని తెలిసి నిరాశ చెందాను అని అంటే, ఈయన సెంచరీ కొట్టడం కోసం నేను వారం వారం సరసం పండించాలా? వీళ్ళంతా కథలు చదివాక నన్ను నిజంగానే అభినందిస్తున్నారా? ఆ వంకతో వాళ్ళ అవసరాలు తీర్చడానికి నన్ను వాడుకుంటున్నారా? అర్థం కాక చస్తున్నాను. ఏందో ఈ కథలు రాయాలని కోరిక ఏమిటో, వీళ్ళ ఈ ధోరణి ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు. వీళ్ళ మాయమాటలు నమ్మి నేను నా ఆఫీస్ పని పక్కన పెట్టి కథలు రాసుకుంటూ కూర్చుంటే ఇక నా ఉద్యోగం ఊడి నేను మందారం నడిపే అనాథాశ్రమంలో చేరాల్సి ఉంటుంది. ఏమో, ఈ మంగళవాయిద్యాలు నా ఒక్కడికేనా, నా తోటి రైటర్లకు కూడానా? ఏమిటో, ఏదో రైటింగ్ అంటే ఇష్టం అనుకొని మంచిగా అందరూ అభినందిస్తారు అనుకొని మొదలు పెడితే ఈ మంగళవాయిద్యాలు ఏందో నాకు అర్థం కావట్లేదు స్వామి. పోయిడే వాళ్ళొక్కళ్ళైతే ఈ టార్చర్లో ఎక్కువైపోయారు. అటు జాబు చెడి, ఇటు ఇది చెడి, ఇంట్లోనూ చెడి, ఏంటో నా బతుకు. ఇదండి ఇవాళ మన కథ. కథ కనుక మీకు నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్లో మరిన్ని కథలు ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. థ్యాంక్ యూ.